డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి చెందుతుందని జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు. అంతేకాకుండా పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. మండల డివిజన్ స్థాయిలో అధికారులను నియమించి నూతన వరవడిని సృష్టించిన ఘనత పవన్ కళ్యాణ్కు దక్కుతుందంటున్న చంద్రమోహన్తో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ చేస్తున్న పని విధానం మీద, అదే ఈ మధ్యకాలంలో జరిగే పంచాయతీరాజు విధానం మీద సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇదైతే మన అందరికి కూడా విదితమే. భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థలోనే నూతన మార్పులు తీసుకొస్తున్నటువంటి ఏకైక పంచాయతీరాజ్ మినిస్టర్గా, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన శైలిలో ఆయన ఏవైతే నిర్వహిస్తున్నటువంటి 5 శాఖల్లో కూడా ఆయన పనితనం ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. అన్ని ఏవైతే కార్యాలయాలు అదే టైంలో ఏకకాలంలో వర్చువల్లో ఓపెన్ చేసి ప్రజలకు అందించినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో అన్ని అంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానీ ఇతరితర వర్కులు కానీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదనేది? సక్రమంగా జరగటానికి మాత్రమే మీకు ఇంకో ఉదాహరణ ఏంటంటే, గతంలో ఏదైతే వేజర్స్ ఇప్పుడు మేట్స్ కానీ ఇట్లాంటి పనులకు వెళ్ళేటప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో చెరువు పనులకు వెళ్ళేటప్పుడు చాలామంది రాజకీయంగా దాన్ని వాడుకునే తత్వంతో అనేక మంది ఆజమాయిషీ చూపిస్తున్నటువంటి తరుణంలో వెళ్ళకపోయినా మస్టలు వేయడం ఇలాంటివన్నీ గత ప్రభుత్వాల్లో చూసాం. కానీ ఎటువంటి ఇవి అంటే ఒడిదుడుకులు లేకుండా నిజాయితీగా నడిపించాలని చెప్పేసి మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు ఏ విధంగా చేరువవగలం, ప్రజలకు మనము ఒక 24 గంటల్లో వారికి భరోసాను ఇవ్వగలిగినటువంటి, న్యాయం చేయగలిగినటువంటి టైంని మనం 2-3 గంటల్లోనే వాళ్ళకి న్యాయం చేయగలం, ఏ విధంగా చేయగలమని చెప్పేసి నూతన ఆలోచనలతో ముందుకు పోతూ ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సార్, ఇప్పుడు 5 శాఖలు ఇచ్చారు. 5 శాఖలు ఆయనకి ఏమైనా భారంగా ఉందా, లేదా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేదా ఏదైనా దాని మీద వచ్చే ప్రతి శాఖ మీద ఆయన రివ్యూ కంటిన్యూ చేస్తున్నారా లేదా? ఆయన 5 శాఖలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే అన్ని శాఖల మీద కూడా ఈ శాఖలే కాకుండా ఈ భారతదేశ వ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించగలిగినటువంటి మహాద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. ప్రతి అంశం మీద కూడా ఏదైతే అన్ని అంశాల మీద కూడా అనార్ఘలంగా లోతుగా విశ్లేషణ చేసి మాట్లాడి దాన్ని పరిష్కార మార్గం చూపుతున్నటువంటి నాయకుడిగా ఈరోజు ప్రజలలో ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అన్ని వర్గాల్లో కూడా వెలుగును నింపుతారని చెప్పేసి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి భావజాలం కలిగినటువంటి నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఆయనైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అన్ని శాఖలకి అర్హుడు, అహర్నిశలు రాష్ట్ర ప్రజల గురించి నిరంతరము ప్రతి శాఖ మీద రివ్యూ చేసి అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసి ఏ ఒక్కటి లోపాలు లేకుండా చేయడం అనేది ఆయన ప్రగాఢ విశ్వాసమని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలు ప్రతి శాఖ మీద సహా ఇంట్రెస్ట్ చూపించి ఆయనకిచ్చే 5 శాఖల మీద బాధ్యతలు వహించి అన్నిటినీ నెరవేర్చే సమర్థవంతమైన నాయకుడని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ చెప్పారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.